హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 6th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. నేను ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మ్యాచ్ వచ్చేసరికి చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది, బెంగళూరులో. ఈ మ్యాచ్లో మ్యాక్సిమం 200 అబోవ్ స్కోరు రావడానికి ఛాన్స్ ఉంది. అది ఆర్సీబీ బ్యాటింగ్ పడితే పక్కా 200 అబోవ్ స్కోర్ వస్తుంది. అదే పంజాబ్ ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ పట్టినట్లయితే 180, 170 to 180 స్కోర్ చూసే ఛాన్స్ ఉంది మనకు. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ లాస్ట్ 5 మ్యాచెస్లో ఓన్లీ 2 మ్యాచెసే గెలిచేస్తుంది. పంజాబ్ వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్లో సేమ్ 2 మ్యాచెసే గెలిచి వస్తుంది. హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఈక్వల్ ఉంది. 5 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 5 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. రీసెంట్ మ్యాచెస్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ 174 కొట్టి 4 వికెట్స్ కోల్పోయింది. పంజాబ్ చేసింగ్ వచ్చేసరికి 150కి ఆల్అవుట్ అయిపోయింది. ఆర్సీబీ 24 రన్స్ అని విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 209 రన్స్ వేసింది. చేసింగ్కి వచ్చిన ఆర్సీబీ ఓన్లీ 155 రన్స్ వేసింది. పంజాబ్ 54 రన్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ 205 రన్స్ వేసింది, ఓన్లీ 2 వికెట్సే కోల్పోయింది. పంజాబ్ చేసింగ్కి వచ్చి 205 రన్స్ చేసి వేసింది. అది 19 ఓవర్స్లోనే, 1 ఓవర్స్ మిగిలి ఉండగానే చేసి వేసేసింది. టీమ్స్ కంపారిజన్ ఓవరాల్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియంలో ఓన్లీ 50% విన్ అయింది ఆర్సీబీ. పంజాబ్ వచ్చేసరికి 40% విన్ అయింది. ఇద్దరికి అంత ఎక్కువ ఏం లేదు డిఫరెన్స్. బెంగళూరులో రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు ఇవల్ల. లాస్ట్ 90 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీమ్స్ 40% విన్ అయినాయి. ఫస్ట్ బౌలింగ్ వేసిన టీం 53% విన్ అయినాయి. నాకు తెలిసినంత వరకు మాత్రం చేజింగ్ వేస్తేనే బెటర్. ఈ పిచ్లో 170 అయినా, 180 అయినా, 200 అయినా కూడా కొన్ని టైమ్స్ 210 రన్స్ కూడా చేసేసిన రికార్డ్స్ ఉన్నాయి గ్రౌండ్లో. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 167 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 147 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వేసింది. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే కేకేఆర్ చేసింది ఎస్ఆర్హెచ్ మీద. హైయెస్ట్ చేసర్ చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జైంట్స్ వేసింది ఆర్సీబీ మీద. లోయెస్ట్ డిఫెండెడ్ చూసుకున్నట్లయితే సిఎస్కే వేసింది ఆర్సీబీ మీద. వెన్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 48 వికెట్స్ పేసర్స్కి వచ్చినాయి, 61 వికెట్స్ స్పిన్నర్కి వచ్చినాయి. పేసరు స్పిన్నర్ అని ఏం లేదు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి అయితే స్లోవర్ కట్టర్ అలాగే వేరియేషన్స్తో వేసే బౌలరే ఈ మ్యాచెస్లో పనికొస్తాడు. ఈ మ్యాచ్లో ఎంత స్పీడ్తో బౌలింగ్ వేస్తే అంత స్పీడ్తో 6 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్న గ్రౌండ్, చిన్నస్వామి స్టేడియం. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఉమెన్ WPL మ్యాచెస్ జరిగినాయి. ఆర్సీబీ ఉమెన్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 198 వేసింది.
చేసింగ్కి వచ్చిన యూపీ వారియర్స్ మెన్ 175 రన్స్ చేసింది. ఆర్సీబీ 23 రన్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ ఉమెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 163 రన్స్ చేసింది. చేసింగ్కి వచ్చిన గుజరాత్ జైంట్స్ టీం 138 రన్స్ చేసింది, 25 రన్స్తో ఢిల్లీ విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ ఉమెన్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 131 రన్స్ చేసింది. ముంబై ఇండియన్స్ ఉమెన్ చేసింగ్ వచ్చేసరికి 15 ఓవర్స్లోనే 133 రన్స్ చేసేసింది, 7 వికెట్స్తో విన్ అయింది. ఇప్పుడు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి 4 ప్లేయర్స్ ఉన్నారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉన్నది. జితేష్ శర్మ 4 డౌన్ వస్తుండు. దినేష్ కార్తిక్ కూడా 5 డౌన్ వస్తుండు ఆర్సీబీకి. అనుజ్ రావత్ కూడా 6 డౌన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. 5 డౌన్ ఆర్ 6 డౌన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. మ్యాక్సిమం ప్రభ్సిమ్రాన్ సింగ్ని ట్రై చేయడానికి చూడండి. ఎందుకు అని అంటే ప్రభ్సిమ్రాన్ సింగ్ హిట్టరు, ఇది చిన్న గ్రౌండు. ఒకవేళ పవర్ ప్లేలో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ స్వింగ్ అయినట్లయితే అంత ఇంపాక్ట్ ఉండదు ప్రభ్సిమ్రాన్ సింగ్ మీద. ఒకవేళ బాల్ స్వింగ్ కనుక కాలేదనుకో, బ్యాట్ మీకు వచ్చిందంటే పక్కా 30 to 50 రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉన్నాయి ప్రభ్సిమ్రాన్ సింగ్. ఇది చూసుకోండి. ఇందులో ట్రై చేయాల్సిన ప్లేయర్ వచ్చేసరికి ప్రభ్సిమ్రాన్ సింగ్. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి శిఖర్ ధవన్ పక్కా తీసుకోండి, విరాట్ కోహ్లీని పక్కా తీసుకోండి, డ్యూప్లెసిస్ని పక్కా తీసుకోండి. మీరు కనుక నేను రిస్క్ తీసుకుంటాను అనుకున్నట్లయితే జానీ బేర్స్టోని రిస్క్ తీసుకోండి. ఎందుకు అనంటే లాస్ట్ T20 మ్యాచెస్ గాను, టెస్ట్ మ్యాచెస్ గాను, ఓడిఐ మ్యాచెస్ గాను అన్నిట్లలో ఫెయిల్ అవ్వకుంటూనే వచ్చిండు. కానీ ఫస్ట్ మ్యాచ్ ఇంటెంట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ మ్యాచ్ రన్అవుట్ అయిండు, కానీ ఒకవేళ రన్అవుట్ కాకుంటే మాత్రం పక్కా హై స్కోర్ చూస్తుండే మనం ఫస్ట్ మ్యాచ్. నెక్స్ట్ రజత్ పాటిదార్ని ట్రై చేయండి. ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడలేదు, ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయిపోయిండు. రజత్ పాటిదార్ని పక్కా ట్రై చేయండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ని పక్కా తీసుకోండి. శామ్ కరణ్ మీద మీరు కావాలనుకుంటే గ్రాండ్ లీగ్లో శామ్ కరణ్ని డ్రాప్ చేయండి. ఎందుకు డ్రాప్ చేయండి అని అంటున్నా అంటే, లాస్ట్ మ్యాచ్లో శిఖర్ ధవన్ ఓన్లీ 1 ఓవరే ఇచ్చిండు శామ్ కరణ్కి. చెప్పలేం ఎన్ని ఓవర్లు వేస్తాడు అని అయితే చెప్పలేం మనం. అండ్ బ్యాటింగ్కి వచ్చేసరికి 63 రన్స్ స్కోర్ చేసిండు. యాజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎప్పుడు రన్స్ స్కోర్ చేస్తాడు అని అయితే మనం అనుకోలేం. అట్లా ఆ విధంగా చెప్తున్నా. ఒకవేళ మీరు శామ్ కరణ్ని డ్రాప్ చేసినట్లయితే, శామ్ కరణ్ ఇట్లా ఆడలేదు అనుకుంటే ఇవాళ 90% సెలెక్షన్ ఉన్నాయి శామ్ కరణ్కి. 90% సెలెక్షన్ అంటే మ్యాక్సిమం ఈ ప్లేయర్ వేయండి మీకు గ్రాండ్ లీగ్ గెలిచే ఛాన్స్ 10%లోనే ఉంటారు. మీరు 10%లో గ్రాండ్ లీగ్ గెలిచడం అనేది చాలా ఈజీ. 90% చూసుకున్నట్లయితే మీరు కావాలనుకుంటే శామ్ కరణ్ మీద రిస్క్ తీసుకోండి. లివింగ్స్టోన్ని తీసుకోండి. క్యామరాన్ గ్రీన్ మీద కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే 4 డౌన్ ఆర్ 5 డౌన్ వస్తాడు. 4 డౌన్ వస్తాడు.
ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్తోని క్రిస్ గ్రీన్కి పాయింట్స్ వచ్చినాయి. అది ఎంఏ చిదంబరం స్టేడియం కాబట్టి బాల్ స్వింగ్ అయింది. స్వింగ్ అయిన పోలే అప్పుడు క్రిస్ గ్రీన్కి వికెట్స్ దొరికినాయి. కానీ ఈ మ్యాచ్లో అట్లా అయితే లేదు. ఈ మ్యాచ్లో అంత పేస్ ఉండేది కాబట్టి క్రిస్ గ్రీన్కి నాకు తెలిసినంత మాత్రం అయితే వికెట్స్ పడే అని అనుకుంటున్నా నేను. క్రిస్ గ్రీన్కి అయితే మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఆర్సీబీ టీంలో క్రిస్ గ్రీన్ని తీసుకోండి. క్రిస్ గ్రీన్ ప్లేస్లో రజత్ పటిదార్ని తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ని కూడా రిస్క్ తీసుకోండి. హర్షదీప్ సింగ్కి ఫస్ట్ పవర్ ప్లేలోనే న్యూ బాల్తోనే స్వింగ్ అవుతుంది. బాల్ అనేది ఓల్డ్ అయిన టైంలో హర్షదీప్ సింగ్కి అంత స్వింగ్ అనేది కాదు. హర్షదీప్ సింగ్ మ్యాక్సిమం పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేస్తాడు. డెత్లో 1 ఓవర్ వేసే ఛాన్స్ ఉన్నది. పవర్ ప్లే వచ్చేసరికి ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఫాఫ్ డు ప్లేసెస్ ఆడతారు. వాళ్ళిద్దరిని అవుట్ చేసుడు అంటే కష్టమే. అందుకోసమనే హర్షదీప్ సింగ్ని రిస్క్ తీసుకోమంటున్నా. కగిసో రబాడా తీసుకోండి. హర్షల్ పటేల్ని కూడా తీసుకోండి. మహమ్మద్ సిరాజ్కి బాల్ స్వింగ్ అయినట్లయితేనే తీసుకోండి. బాల్ ఒకవేళ స్వింగ్ ఆకుంటే మాత్రం మహమ్మద్ సిరాజ్ అంత ఇంపాక్ట్ చూపెట్టాడు. హర్ప్రీత్ బ్రార్ని పక్కా ట్రై చేయండి. ఎందుకంటే ఆర్సీబీ టీంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్కి చాలాసార్లు అవుట్ అయ్యారు. హర్ప్రీత్ బ్రార్ని పక్కా ట్రై చేయండి. మీకు ఎప్పుడెప్పుడు ఏ ప్లేయర్స్ని తీసుకోవాలి అని చూపిస్తా. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందనుకో ఏ కాంబినేషన్స్తో వెళ్ళాలో చూపిస్తా చూడండి. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే దినేష్ కార్తిక్ని తీసుకోండి. ప్రభ్సిమ్రన్ సింగ్ అని చెప్పిన అది ఒకవేళ పంజాబ్ ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ప్రభ్సిమ్రన్ సింగ్ని ట్రై చేయండి. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే దినేష్ కార్తిక్ని తీసుకోండి. శిఖర్ ధవన్ని తీసుకోండి. విరాట్ కోహ్లీ, డ్యూప్లెసిస్. నేనైతే జానీ బెర్స్టో ఇవాళ ఆడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జానీ బెర్స్టోని తీసుకోండి. మ్యాక్స్వెల్. నేను శామ్ కరన్ని తీసుకుంటున్నా. అంత రిస్క్ తీసుకోను నేను. ఎందుకంటే ఈ మ్యాచ్లో డెత్లో వేసే ఛాన్స్ ఉన్నది. అలాగే ఒక 15 to 20 రన్స్ సింగిల్స్ తీసుకున్నా, గ్యాప్లో 4 అట్లా తీసినా కూడా మనకు డ్రీమ్ టీంలో వచ్చే ఛాన్స్ ఉన్నది. నేను శామ్ కరన్ని రిస్క్ తీసుకోను. కావాలనుకుంటే మీరు రిస్క్ తీసుకోవచ్చు. కెమెరాన్ గ్రీన్, లివింగ్స్టోన్. ఇప్పుడు మనం ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టైంలో మనం టీం క్రియేట్ చేస్తున్నాం. హర్షల్ పటేల్ ఉండాలి. అల్జారీ జోసెఫ్ ఉండాలి. అల్జారీ జోసెఫ్ మనకు ఆర్సీబీకి డెత్తులు వస్తాడు. హర్షల్ పటేల్ పంజాబ్కి డెత్తులో వస్తాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చేసరికి నేను మ్యాక్స్వెల్కి ఇస్తున్నా. ఎందుకంటే ఈ మ్యాచ్లో బౌలింగ్ వేసే ఛాన్స్ కూడా ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు పంజాబ్లో. ధవాన్ కానీ శామ్ కరన్ కానీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కెప్టెన్ మ్యాక్స్వెల్కి ఇస్తున్నా. వైస్ కెప్టెన్ వచ్చేసరికి నేను
విరాట్ కోహ్లీకి ఇస్తున్నా. విరాట్ కోహ్లీకి ఇచ్చుకోవచ్చు, శిఖర్ ధవన్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఈ మ్యాచ్లో బెస్ట్ కెప్టెన్ వైస్ కెప్టెన్ చాయిస్ వచ్చేసరికి శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్. ఈ ముగ్గురిని ట్రై చేయండి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి పక్కా బ్యాటర్సే రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉన్నది. నేను ఈ విధంగా వెళ్తా. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే, పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఏ టీంతో వెళ్ళాలని చూపిస్తా చూడండి. దినేష్ కార్తిక్ ప్లేస్లో ప్రభ్సిమ్రన్ సింగ్ని తీసుకోండి. బ్యాటర్ సెక్షన్లో యాజ్ యూజువల్గా ఇలాగే ఉండనియండి. క్రిస్ గ్రీన్ని డ్రాప్ వేసి పట్టిదారికి వెళ్ళండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆర్సీబీ చేజింగ్కి వస్తుంది కాబట్టి గ్రీన్ వచ్చేసరికి 4 డౌన్లో, ఒక్కోసారి 5 డౌన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. 4 డౌన్ 5 డౌన్లో వస్తాడు. అక్కడి వరకు బ్యాటింగ్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే మనకు ఆర్సీబీ టీంలో ఓపెనర్స్ చాలా బాగా ఆడతారు. విరాట్ కోహ్లీ కానీ ఫాఫ్ డు ప్లెసిస్ కానీ మ్యాక్సిమం వాళ్ళే ఆడే ఛాన్స్ ఉన్నది. అందుకోసమనే అప్ టు రజత్ పటిదార్ వరకు ట్రై చేయండి. 1 డౌన్ వస్తాడు. సేమ్ వీళ్ళు ముగ్గురిని ఉండనివ్వండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి హర్షల్ పటేల్ ప్లేస్లో సిరాజ్ని తీసుకోండి. ఇది పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ పడితే ఇట్లా ట్రై చేయండి. ఈ టీంతో ట్రై చేయండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి మీరు కోహ్లీకి కెప్టెన్ ఇచ్చుకోండి, ధవాన్కి వైస్ కెప్టెన్ ఇచ్చుకోండి. ఎందుకంటే పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ పట్టింది కాబట్టి ధవాన్ రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉన్నది. చేజింగ్లో ఎట్లా మన విరాట్ కోహ్లీ చేజ్ మాస్టరే కాబట్టి కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇచ్చుకోండి. ఇట్లా ట్రై చేయండి ఒకవేళ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ పట్టినట్లయితే. హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.